Now I request our district educational officer Somsekhar Garu to deliver his message on this eve. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, క్వెస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్పర్సన్ గారు నాగమణి గారు, పార్వతి గారు, రవిమారుతు గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, ఉపాధ్యాయులు, ప్రెస్, ప్రింట్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు. బెస్ట్ విషెస్ టు పిల్లలందరికీ కూడా. ముందుగా హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ 23వ వార్షికోత్సవ జరుపుకుంటున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జిల్లా విద్యాశాఖ అధికారిగా ఒక 2 మాటలు ఎక్కువసేపు నేను ప్రసంగించకుండా, ఎందుకంటే పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల టాలెంట్స్ని చూడటానికి వచ్చారు కాబట్టి ఆ మూడ్లో ఎక్కువ ఉంటారు కాబట్టి ఒక 2-3 విషయాలు. ఇప్పుడే ప్రిన్సిపల్ గారు వాళ్ళ స్కూల్ యొక్క రిపోర్టు చదివారు. చాలా అద్భుతమైన రిపోర్టు. ఎంతోమంది పేరెంట్స్ ఈ స్కూల్ మీద పెట్టుకున్నటువంటి ఆశలను రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. పిల్లలు కూడా చాలా బాగా, చాలామంది పిల్లలు అచీవ్మెంట్స్ని చదివి వినిపించారు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్. తర్వాత మేడం గారు చెప్పారు ఎంత టెక్నాలజీ పరంగా ఈ స్కూలు ఎంత డెవలప్గా ఉందని చెప్పేసి. పేరెంట్స్కి, అందరికీ, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి నేను మనవి చేసుకునేది, ఇది డిజిటల్ టెక్నాలజీ యుగం. ఇది ఇండస్ట్రియల్ 4.0 ఇప్పుడు నడుస్తూ ఉంది, మొదటి ఫేజ్లో ఉంది. కాబట్టి టెక్నాలజికల్గా మన పిల్లల్ని డెవలప్ చేయలేకపోతే ముందు వాళ్ళ ఫ్యూచర్ అనమాట, ఒక స్కూలు వాళ్ళ భవిష్యత్తుకి ఇక్కడ బాటలు వేయకపోతే వాళ్ళకి కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇంజనీర్స్ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో 1.5 మిలియన్ ఇంజనీర్స్ వస్తారంటే 15 లక్షలు దాదాపు. వాళ్ళల్లో ఉద్యోగ అర్హత ఉన్నవాళ్ళు కేవలం 1.5 లక్షల మంది. తక్కిన అందరూ కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పుడు కూడా వాళ్ళకి ఆ ఉద్యోగం సంపాదించుకునే కెపాసిటీ లేదని చెప్పేసి అనేక నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టికబిలిటీ. కాబట్టి అనేక విధాలుగా అనమాట వాళ్ళందరూ సఫర్ అవుతూ ఉన్నారు, ఉద్యోగాలు దూరం అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్ని, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులను కోరుకునేది ఏంటంటే, ఏ స్కిల్స్ లేకైతే ఇప్పుడున్న వస్తున్న విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారో అలాంటి స్కిల్స్ని వాళ్ళల్లో కలుగజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యన ఒక నివేదిక నేను చదవటం జరిగింది. ఇప్పుడు ప్రైమరీ తరగతిలో చేరుతున్న పిల్లల్లో 60% మంది ఇప్పటి వరకు లేని, మనకు తెలియని కొత్త ఉద్యోగాలు చేయబోతూ ఉన్నారు భవిష్యత్తులో. ఆ ఉద్యోగాల పేరేంటో మనకు తెలియదు. కాబట్టి అలాంటి ఫ్యూచర్ కోసం పాఠశాలలు ఈ రోజున విద్యార్థులను తయారు చేయవలసి ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని బోధన కొనసాగాలి. టెక్నాలజీ, మానవత్వం 2 కూడా బ్యాలెన్స్డ్గా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ 2 వైపుల పదునున్న కత్తి లాంటిది. దాన్ని కరెక్ట్గా వాడుకుంటే మనము బాగుంటుంది, కరెక్ట్గా వాడుకోకపోతే దానివల్ల డిస్ట్రాక్షన్ చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ పరంగా అద్భుతంగా ఉన్నటువంటి కంట్రీస్, ఇంగ్లాండ్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఇంకా కొన్ని దేశాలు, మనం గొప్పగా చెప్పుకుంటున్న దేశాలు ఈ రోజున టెక్నాలజీని, ఆస్ట్రేలియా కూడా టెక్నాలజీ అద్భుతంగా వాడతారు అక్కడ. కానీ అక్కడ విద్యార్థుల కంటే టెక్నాలజీని మోడరేట్గా వాడుతూ ఉంటారు. చైనా కానివ్వండి, కొరియా కానివ్వండి, జపాన్ కానివ్వండి, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఈ రోజున ప్రపంచంలోనే విద్యలు అగ్రగామిగా ఉన్నాయి. మనము అమెరికా అనుకుంటాం, అమెరికాని ఎక్కడో 30వ స్థానంలో నెట్టేసి కొరియా మొదటి స్థానంలో ఉంది, తర్వాత చైనా ఉంది, తర్వాత సింగపూర్ ఉంది. మన పక్కనున్న ఆసియన్ కంట్రీస్ ఈ రోజున అద్భుతంగా రాణిస్తూ ఉన్నాయి. కాబట్టి టెక్నాలజీని కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్కి నేను తెలియజేసేది, టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయగలిగే కెపాసిటీని మీ టీచర్లో పెంపొందించాల్సి నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే టెక్నాలజీ ఎప్పుడు కూడా ఒక మాస్టర్లా ఉండకూడదు. ఇట్ ఈజ్ ఏ సర్వెంట్. అది మన చేతిలో ఒక సేవకుడిలా ఉండాలి. కానీ అది మాస్టర్ అయి, ఇప్పుడు ఏఐ వల్ల కలుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవుడి మేధస్సునే తలదన్నే విధంగా తయారు చేయాలని చూస్తూ ఉన్నారు. అది ఎప్పటికి కూడా మనకి ప్రమాదకరమే. కాబట్టి టెక్నాలజీని కరెక్ట్గా ఇంటిగ్రేట్ చేస్తూ వాళ్ళలో మ్యాథ్స్ స్కిల్స్ కానివ్వండి, సైన్స్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ
చేయవలసిన అవసరం ఉంది. చివరిగా ఇంకొక మాట, నాకు మీ ఇన్స్టిట్యూట్ పట్ల చాలా ఇంకో విషయం ఏంటంటే మిమ్మల్ని కోరుకునేది, ఉపాధ్యాయులను చూపించి మీ ఇన్స్టిట్యూట్ని గొప్పగా చెప్పుకోవాలని కోరుతా ఉన్నాను. మా ఉపాధ్యాయులు ఇంత గొప్పగా ఉన్నారు. టెక్నాలజీ కంటే కూడా అనమాట, నా ఉపాధ్యాయులు సైన్స్ మంచిగా బోధించగలుగుతారు, నా ఉపాధ్యాయులు మ్యాథ్స్ బాగా బోధించగలుగుతారు. ఆ విధమైన ఎక్స్పోజర్ ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే టెక్నాలజీ కెన్ నెవర్ రీప్లేస్ టీచర్స్, అది నేను బలంగా నమ్ముతాను. కాబట్టి ఆ విధమైన టీచర్స్ని మీరందరూ కూడా ఇచ్చేస్తారని చెప్పేసి మొదటి నుంచి కూడా మంచి టీచర్స్ని పెట్టుకుంటా ఉన్నారు, మీరు బాగా బోధన చేస్తూ ఉన్నారు. కాబట్టి 21వ శతాబ్దానికి అవసరమైనటువంటి 4C స్కిల్స్, క్రియేటివిటీ కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానివ్వండి, కొలాబరేషన్ కానివ్వండి, ఇలాంటి స్కిల్స్ని మీ పిల్లల్లో కలుగచేయాలని చెప్పేసి ముందు ముందు ఈ ఇన్స్టిట్యూషను పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి, విద్యార్థుల ఫ్యూచర్ కోసం తల్లిదండ్రులు ఏ విధమైతే ఆశలు పెట్టుకున్నారో వాటన్నిటిని ఎలాంటి స్ట్రెస్ లేకుండా మీరు కూడా వేరే ఇన్స్టిట్యూషన్ లాగా వాటి వరవడిలో పడి పిల్లల మీద స్ట్రెస్ పెట్టరని, ఒక 15 ఏళ్ళ క్రితం మీరు ఎలా ఉన్నారో, 15 ఏళ్ళ క్రితం మీ ఇన్స్టిట్యూటు స్ట్రెస్ ఫ్రీ ఉండేది. అసలు చాలా హార్వెస్ట్లో చదవాలంటే పిల్లలు ఆనందం పడేవాళ్ళు. కాబట్టి అలాంటి వరవడే ముందు కూడా కొనసాగాలని చెప్పేసి, ఈ రోజున పిల్లలు డ్యాన్స్ చేసేటప్పుడు ఎలాంటి ఆనందంగా ఉన్నారో, ఆ డ్యాన్స్ చూసే పిల్లలు ఎలా ఆనందంగా ఉన్నారో, క్లాస్లో లెర్నింగ్ కూడా అలాగే జరగాలి, జాయ్ఫుల్ లెర్నింగ్ ఉండాలని చెప్పేసి ఏ ఇన్స్టిట్యూట్ని కోరుకుంటూ, ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మంచి పిల్లలు, ఓ చిన్న కోరికమ్మ, 60 సంవత్సరాలుగా మనకి నోబెల్ ప్రైజ్ లేదు ఎక్కడ కూడా. సివి రామన్ తర్వాత నో నోబెల్ ప్రైజ్, అదొక కరువు ఉంది మనకి. కాబట్టి మీ దగ్గర నుంచి గొప్ప సైంటిస్టులు రావాలని చెప్పేసి, భారతదేశానికి ఉన్న కరువు మీ ఇన్స్టిట్యూట్ ద్వారా, మా ఇన్స్టిట్యూట్స్ ద్వారా, ఈ ఖమ్మంలో ఉన్న గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ కలిసి పనిచేసి మంచి పిల్లల్ని తయారు చేద్దామని చెప్పేసి, మాకు ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏమన్నా మీ దగ్గర నుంచి ఉపాధ్యాయుని సహకారాలు కావాలంటే తీసుకుంటామని చెప్తూ, అదేవిధంగా రవిమారుతు గారికి మంత్రి గారి సమక్షంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఒక సైన్స్ మ్యూజియం లేదు సార్. ఆ మ్యూజియంని మేము మొన్న కొంచెం దాని పనులు ప్రారంభించడం జరిగింది. దానికి 25 లక్షల రూపాయలు రవిమారుతు గారు మాకు డొనేట్ చేశారు సార్. కాబట్టి ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ తరఫున రవిమారుతు గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి పబ్లిక్ ప్రైవేట్, ఒక జిల్లా విద్యాశాఖ అధికారిగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కలిసి పనిచేస్తేనే ఒక విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఒక మంచి జీవితం ఉంటుందని ఎప్పుడు కూడా మీతోటి మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడు కూడా పిల్లలకి ఎలాంటి స్ట్రెస్ లేని మంచి విద్యను అందజేస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారాలు.